ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ ప్రమాదంలో గాయపడిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడినందుకు పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజునోవా తిరుమల స్వామివారికి తలనీలాలు సమర్పించుకుంది. పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నా లెజునోవా ఓ క్రిస్టియన్. కుమారుడు మార్క్ శంకర్ ప్రాణాలతో బయటపడడంతో తిరుమల స్వామివారిని దర్శించుకుని డిక్లరేషన్ ఇచ్చింది. ఆ తర్వాత మొక్కుబడి చెల్లింపు కోసం తలనీలాలు సమర్పించింది. క్రిస్టియన్ అయి ఉండి తిరుమల స్వామిపై భక్తితో తలనీలాలు సమర్పించడంపై జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు నిజమైన తల్లి ప్రేమ, దేవునిపై భక్తి అంటూ కీర్తిస్తున్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. ఇక ఇదిలా ఉండగా అన్నా లెజునోవా తిరుమల వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తలనీలాలు ఇవ్వడంపై రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా నారా భువనేశ్వరి గారు స్పందించారు. ఆమె మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ప్రమాదం అని తెలియగానే నేను ఆందోళన చెందాను. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని తెలిసింది. ఆ తిరుమల శ్రీవారే అండగా ఉన్నారు. మార్క్ శంకర్ తల్లి అన్నా లెజునోవా గారు శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు ఇచ్చి తన మొక్కును చెల్లించుకున్నారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారట భువనేశ్వరి గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు సింగపూర్లో ఇటీవలే మార్క్ శంకర్ గాయపడిన విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా సింగపూర్ ఆసుపత్రిలో ఉండి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు మార్క్ శంకర్.